నుంచి కోటిన్నర కొట్టేసిన సైబర్ నేరగాళ్లు డిజిటల్ అంటూ బెదిరింపులు, ఫిక్స్డ్ డిపాజిట్ సొమ్మును పంపి మోసపోయిన బాధితుడు. బుడిబుడి అడుగుల హైడ్రోజన్ కార్లు పర్యావరణ రహిత చర్యలపై ప్రపంచం దృష్టి 2030 భారీగా తయారయ్యే అవకాశం. అంతర్జాతీయ ఐటీ హబ్గా రాష్ట్రం. కోవర్కింగ్, నైబర్హుడ్ వర్కింగ్ స్పేస్లకు ప్రాధాన్యం ఐటీ కేంద్రంగా విశాఖ కనీసం 1,00,000 మందికి ఉపాధి ఐటీ పాలసీకి ప్రభుత్వం ఆమోదం. విద్యుత్ వాహనాల్లో వాడే బ్యాటరీల కంటే హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్ స్వల్ప బరువుతో ఉంటాయి. ఛార్జింగ్ 5 నిమిషాల సమయమే తీసుకుంటాయి. సుదూర ప్రయాణాలకు అనుకూలంగా ఉంటాయి. వాణిజ్య వాహనాల్లో విరివిగా ఉపయోగించవచ్చు. వ్యయం తగ్గుతుంది. 6.27 కిలోగ్రాముల హైడ్రోజన్ ఒక్కసారి ఛార్జ్ చేసి కారు ప్రయాణ సమయంలో 4,49,100 లీటర్ల గాలిని శుద్ధి చేసిన 33 మంది రోజంతా పీల్చే గాలితో సున్నాను. సంప్రదాయ వాహనాలు 900 కిలోమీటర్లు ప్రయాణిస్తే 126 కేజీల కార్బన్ డయాక్సైడ్ను విడుదల చేస్తుంది. హైడ్రోజన్ కార్లో విడుదలయ్యే కార్బన్ డయాక్సైడ్ సున్నా. మనుషులను ఉతికేస్తుంది. హ్యూమన్ వాషింగ్ మిషన్ను సిద్ధం చేసిన జపాన్ కంపెనీ హ్యూమన్ వాషింగ్ మిషన్ను రూపొందించింది సైన్స్కో అనే సంస్థ. ఇది ఒక వ్యక్తిని కేవలం 15 నిమిషాల సమయంలో శుభ్రం చేస్తుంది. ఏఐ సాయంతో మన శరీర స్వభావాన్ని బట్టి శుభ్రం చేసే సౌకర్యం ఇందులో ఉంది. సెమీకండక్టర్ల కోసం భారత్ దాదాపు పూర్తి స్థాయిలో దిగుమతులపై ఆధారపడుతుంది. 2022లో భారత్ $455 కోట్ల విలువైన చిప్స్ను దిగుమతి చేసుకోగా 2025 కల్లా $10,000 కోట్ల విలువైన సెమీకండక్టర్లను దిగుమతి చేసుకుంది. ఈ సేవలో డిజిటల్ ఇండియా కార్యక్రమం వల్ల వీటికి డిమాండ్ అధికంగా ఉంటుంది. సెమీకండక్టర్ల తయారీలో 3 దశలు ఉన్నాయి. అవి చిప్ డిజైన్, ఫ్యాబ్రికేషన్ అనగా తయారీ, అసెంబ్లీ, టెస్టింగ్, ప్యాకేజింగ్. ఏటీపీ ప్రపంచ చిప్ డిజైనింగ్ రంగంలో 20% నిపుణులు ఇండియాలోనే ఉన్నారు. అందుకే అంతర్జాతీయ చిప్ తయారీదారులు ఏఎండీ ప్రపంచంలో అతిపెద్ద డిజైన్ కేంద్రాన్ని బెంగళూరులో నెలకొల్పింది. భారత్ చిప్ డిజైన్, ఏటీపీ దశలో ప్రావీణ్యం సంపాదించిన తయారీలో మాత్రం చిరునామా లేకుండా పోయింది. పశ్చిమ ఆఫ్రికాకు ఎగుమతి చేసేందుకు స్టెల్లా ఎల్ నౌకలో లోడ్ చేసిన బియ్యం నిల్వలు. పోర్ట్ అథారిటీ అధీనంలోకి స్టెల్లా ఎల్ నౌకను ఆపగలిగే అధికారం అథారిటీకే. షిప్లో పేదల బియ్యం ఉన్నట్లు నా తనిఖీలో తేలింది. కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్. నౌకలో నేడు అధికారుల బృందం సోదాలు. దక్షిణ కొరియాలో ఎమర్జెన్సీ. అధ్యక్షుడు యోల్ ప్రకటన తిరస్కరిస్తూ పార్లమెంటు తీర్మానం. దక్షిణ కొరియాలో మంగళవారం అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ప్రతిపక్షాలు దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాయంటూ అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ అత్యవసర పరిస్థితిని విధించారు. అయితే ప్రతిపక్షాల ఆధిక్యం గల పార్లమెంటు అధ్యక్షుడి నిర్ణయాన్ని ధిక్కరిస్తూ ఎమర్జెన్సీని వెంటనే ఎత్తివేయాలంటూ తీర్మానించింది. డెబిట్ కార్డుల్లో ఎస్బీఐ, క్రెడిట్ కార్డుల్లో హెచ్డీఎఫ్సీ బ్యాంకు అగ్రస్థానం. దృష్టిలోపం ఉన్న వారి కోసం అధునాతన ఏఐ కళ్లద్దాలు. యూపీ కుర్రాడి ఘనత. ఐఐటీ ముంబై టెక్ ఫెస్ట్లో ఆవిష్కరణ.